హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏదైతుందో రాబోయే రోజుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, డిఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ అండ్ అదేవిధంగా సచివాలయం నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మరికొద్ది రోజుల్లోనే రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ బయాలజీ ఏదైతే ఉందో బయాలజీ ఇకపై యూట్యూబ్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే గతంలో మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఈ టైంలోనే నాకు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారికి చాలా కాలం నేను గ్యాప్ ఇవ్వడం జరిగింది. మీకు అంటే ఎస్ఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా కాలం వీడియోస్ ఇవ్వక గ్యాప్ వచ్చిందనమాట. సో సారీ ఫర్ దట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం ఆర్ఆర్బి, సచివాలయం, డిఎస్సి అందరికీ కూడా బయాలజీ అనేది కామనే. అందుకే క్లాస్ చెప్పినప్పుడు మెన్షన్ చేస్తూ చెప్తాను. అంటే ఏ ఎగ్జామ్కి ఎలా అడుగుతాడు ఏంటని మెన్షన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకోండి. అండ్ అదేవిధంగా మీకు మన వీడియోస్ ఇకపై బయాలజీ వీడియోస్ ఓన్లీ నా ఛానల్లో బయాలజీ మాత్రమే చేస్తాను. ఈ బయాలజీ అంటే మనకి వెటర్నరీ సైన్స్ బయాలజీ కానీ, లేదా మన ఆల్ కాంపిటేటివ్ బయాలజీ కానీ, లేకపోతే బయాలజీతో సంబంధం ఉన్నటువంటి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే వాటికి సంబంధించి బయాలజీ పార్ట్ మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి బయాలజీ అనేది ఏదైతే ఈ వీడియోస్ ఉన్నాయో వన్స్ ఈ వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ష్యూరిటీ ఇస్తున్నాను ఏ ఎగ్జామ్కి వెళ్ళా క్వశ్చన్స్ కనబడతాయి. మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ అనేవి అలాగే రావడం జరిగిందండి, మనం అనుకునే పేపర్ ప్యాటర్న్. సో ఈసారి ఏం చేస్తామంటే ఈ బయాలజీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు ఫుల్ కంటెంట్ బయాలజీ కావాలనుకుంటే కనుక మీకు ఇప్పుడిప్పుడే యాడ్ చేస్తాం. ఈ రోజు నుంచి కోర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా మనకు ఉంది, బయాలజీ బ్యాచ్ అని చెప్పి డిఎస్సి వాళ్ళకి, ఆర్ఆర్బి అందరికీ కూడా మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు మరింత సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తానండి. యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ యాడ్ అవుతూ ఉంటుంది, రోజు రోజుకి యాడ్ అవుతూ ఉంటుందండి. మీకు ఒక 5-6 చాప్టర్లు అయ్యేటప్పుడు మళ్ళీ నేను మెన్షన్ చేస్తాను, అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఏం చేద్దామంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థల గురించి తెలుసుకోవాలి. చూడండి, రైల్వే లాంటి ఎగ్జామ్స్ కానీ, మనకి రైల్వే లాంటి ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కానీ, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఏదైతే ఉందో వీటికి సంబంధించి కానీ, డిఎస్సి కానీ, ఈ డిఎస్సి వాళ్ళకి కూడా మనకి ఇది 6వ తరగతిలో పాఠం అనేది కనబడుతూ ఉంటుంది, అస్థిపంజర వ్యవస్థ అని. ఓకేనండి. సో మొత్తానికి ఈ ఎగ్జామ్స్ అందరికీ కూడా కామన్గా వచ్చే టాపిక్ అండి అస్థిపంజర వ్యవస్థ. అయితే మీరు గత రోజుల్లో చూస్తే, అంటే గత సంవత్సరాల పేపర్లు చూస్తే మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముకేది, అత్యంత చిన్న ఎముకేది, లేదా అతి దృఢమైన ఎముకేది, ఇలా మీరు చదువుకుని ఉంటారు ట్రెడిషనల్గా. ఇప్పుడు ఏంటంటే మనకి ఏపీపీఎస్సీ ప్యాటర్న్ కానీ, ఈవెన్ రైల్వేలో కానీ మనకి మ్యాచింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మ్యాచింగ్ సాంప్రదాయం అనేది స్టార్ట్ అయింది. సో అలా మనకి రావాలంటే కనుక సబ్జెక్ట్ మీద కాస్త డెప్త్ ఉండాలన్నమాట. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరం అనేది ఏదైతుందో ఈ అస్థిపంజర వ్యవస్థకి సంబంధించినటువంటి టాపిక్ మొత్తం డిస్కస్ చేద్దాం. రైట్ అండి. మరి మొదటిగా చూస్తే కనుక ఎలాంటి జీవులైనా కానీ సాధారణంగా జంతువులు అనేటివి ఏవైతే ఉన్నాయండి, సాధారణంగా జంతువులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ జంతువులు అనేటివి ఏవైతే ఉన్నాయండి ఈ జంతువులు నేను 2 రకాలుగా వర్గీకరిస్తాను. అండ్ ద యానిమల్ కింగ్డమ్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్, 2 వర్గాలుగా నేను విడదీస్తాను. అందులో మొదటిగా ఏంటంటే వెన్నుముక ఉన్నటువంటి జీవులు. ఏవండి? వెన్నుముక ఉన్నటువంటి జీవులు. రెండోది ఏంటంటే వెన్నుముక లేనటువంటి జీవులు అంటాను. సో ఇక్కడ వెన్నుముక లేనివి కాబట్టి నో వెర్టిబ్రల్ కాలం అని అంటానండి. ఏమంటానండి? నో వెర్టిబ్రల్ కాలం అని చెప్తాం. మరి వెన్నుముక ఉంది కాబట్టి ఇక్కడ ఇట్ హ్యాస్ వర్టిబ్రల్ కాలం. సో వెన్నుముక ఉన్నవి అని చెప్పేసి నేను అంటున్నాను. అయితే సార్ ఇక్కడ వెర్టిబ్రల్ కాలం ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, వెన్నుముక ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే వర్టిబ్రేట్స్ అని చెప్పి అంటాం సార్. ఏమంటాం సార్? వాటిని మనం వర్టిబ్రేట్స్ అని చెప్పేసి అంటారు. వెన్నుముక ఉన్నటువంటి జీవుల్ని వర్టిబ్రేట్స్ అంటారు. తెలుగులో సకశేరుకాలు అని చెప్పేసి పిలుస్తారు సార్. ఏమని పిలుస్తారండి? సకశేరుకాలు అంటారు. మరి వెన్నుముక లేనటువంటి జీవుల్ని మనం ఏమంటాం అంటే నాన్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పి అంటాం సార్. ఏమంటాం సార్?
ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. మరి నాన్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్స్ని మనం ఏమంటామంటే తెలుగులో అకశేరుకాలు అని చెప్పేసి అంటారు సార్. ఏమంటారండి? అకశేరుకాలు. మీకు జంతువుల వర్గీకరణ అని పిలుస్తున్నటువంటి ఒక పాఠం చెప్పుకునేటప్పుడు దీని యొక్క డీటెయిల్డ్గా, అది కూడా దీని నెక్స్ట్ పాఠమే జంతువుల వర్గీకరణ మనం డిస్కస్ చేద్దాం. అక్కడ మీకు లింక్డ్గా అర్థమవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఇన్వెర్టిబ్రేట్స్ అన్నాము, వర్టిబ్రేట్స్ అన్నాము సార్. అయితే ఇక్కడ ఇన్వెర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక లేనటువంటి జీవులు. మరి వెన్నుముక లేనటువంటి జీవుల్లో కూడా ఆ జీవుల్లో సరైనటువంటి నిర్మాణము, అదేవిధంగా నిర్మాణం అంటే స్ట్రక్చర్ అంటారండి. నిర్మాణం అంటే స్ట్రక్చర్, సరైనటువంటి ఆకారము ఏదండి? సరైనటువంటి ఆకారం. ఆకారాన్ని ఇంగ్లీష్లో షేప్ అని చెప్పి అంటారు సార్. ఓకేనా? షేప్ అండ్ స్ట్రక్చర్ అనేది ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా మనకు కనపడతా ఉంది. అయితే మరి వెర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవుల్లో కూడా, ఈ జీవుల్లో కూడా ఒక పర్టికులర్ ఆకారం అని కనబడుతూ ఉంటుంది. మరి ఇలాంటి జీవుల్లో ఈ రకరకాల ఆకారాలు కనబడడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంది సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ జీవులలో ఉన్నటువంటి ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థ. మరి ఎముకలకు సంబంధించిన వ్యవస్థను మనం ఏదైతే అంటున్నామో దాన్నే నేనేమని పిలుస్తానంటే అస్థిపంజర వ్యవస్థ అని చెప్పి అంటాను సార్. ఏమంటానండి? అస్థిపంజర వ్యవస్థ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారు సార్? అస్థిపంజర వ్యవస్థ అంటే దాన్ని మనం స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? స్కెలిటల్ సిస్టమ్ అంటాం. మరి ఇలాంటి స్కెలిటల్ సిస్టమ్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో, ఇలాంటి స్కెలిటల్ సిస్టమ్ అని ఏదైతే పిలుస్తున్నామండి, దానిని మనం సాధారణంగా 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చండి. ఎన్ని రకాలు వర్గీకరించవచ్చండి? 2 రకాలుగా. మరి జీవులలో ఉన్నటువంటి ఈ అస్థిపంజరం అనేది, కొన్ని జీవులలో అస్థిపంజరం అనేది బాహ్యంగా కనిపిస్తూ ఉంది, కొన్ని జీవులలో అస్థిపంజరం అంతరంగా కనబడుతూ ఉంది. ఇక్కడ కొన్ని జీవులలో అస్థిపంజరం బయటకు కనిపిస్తే, కొన్ని జీవులలో అస్థిపంజరం లోపల కనిపిస్తూ ఉంది. సో ఏ జీవులలో అయితే అస్థిపంజరం బయటకు కనిపిస్తుందో దానిని మనం ఇంగ్లీష్లో ఎగ్జోస్కెలిటన్ అని చెప్పేసి అంటారు సార్. ఏమంటారండి? ఎగ్జోస్కెలిటన్. తెలుగులో బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని చెప్పేసి అంటారు, లేదా బాహ్య అస్థిపంజరం అని అంటారండి. మరి అంతరం అన్నాం కదా, అంతరంని మనం ఏమంటామంటే ఎండోస్కెలిటన్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారు సార్? ఎండోస్కెలిటన్. దీన్నే అంతర అస్థిపంజరం అని చెప్పి అంటారు సార్. ఏమంటారు సార్? అంతర అస్థిపంజరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సరే, ఇక్కడ బాహ్య అస్థిపంజరం అనేది ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంది? బాహ్య అస్థిపంజరంకి వచ్చేసరికి ఉదాహరణగా మీరు నత్త తీసుకోండి. నత్త అంటే స్నేయిల్ అని చెప్పేసి అంటారు సార్. ఈ స్నేయిల్ ఏ వర్గానికి చెందిన జీవి అండి? ఇది మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవి. మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవి. ఇది ఒక అకశేరుకు, వెన్నుముక లేనటువంటి జీవి. మరి మొలస్కా వంటి జీవుల్లో మనకి పెంకు లాంటి నిర్మాణం కనబడుతూ ఉంటుంది, కర్పరం కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి? కర్పరం కనిపిస్తూ ఉంటుంది. ఆ కర్పరం అనేది ఏదైతే ఉందో, కర్పరం అంటే షెల్ అంటారు, దాని పెంకులా కనబడుతుంది కదండి. సో ఈ పెంకు అనేది CaCO3 చేత తయారవుతూ ఉంటుంది. CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ అని చెప్పి అంటాం. సరే, ఇక్కడ మొలస్కా జీవుల యొక్క అధ్యయనం ఏమంటారంటే మెలకాలజీ అని చెప్పేసి అంటారు సార్. ఏమంటారు సార్? ద స్టడీ ఆఫ్ మొలస్కన్స్ ఇస్ కాల్డ్ యాజ్ మెలకాలజీ అని చెప్పేసి అంటారండి. రైట్ అండి? సో ఇలాంటి నత్తలలో మనకి అస్థిపంజరం ఎట్లా కనిపిస్తుంది సార్ అంటే, ఆ జీవుల అస్థిపంజరం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అలా బయటకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం ఎగ్జోస్కెలిటన్ అన్నాం. మరి లోపల ఉంటే కనుక దాన్ని ఎండోస్కెలిటన్ అంటాం. అయితే ఎండోస్కెలిటన్ మనం చెప్పాం కదా సార్. ఇక్కడ ఎండోస్కెలిటన్ అని చెప్పి మనం ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ ఎండోస్కెలిటన్ ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే ప్రధానంగా అయితే జంతువులలో లేదా మానవులలో కూడా కనిపిస్తూ ఉంది. సో మనలో ఉన్నటువంటి అస్థిపంజరం ఏదైతే ఉందో, ఈ అస్థిపంజరం సాధారణంగా లోపల ఉంటుంది కాబట్టి దీన్ని అంతర అస్థిపంజరం అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. ఓకేనండి? ఏమని పిలుస్తామండి? అంతర అస్థిపంజరం. అయితే ఇలాంటి అంతర అస్థిపంజరం అనేది ఏదైతే ఉందండి, అంతర అస్థిపంజరం అంటే మనం ఏమన్నా ఎండోస్కెలిటన్, దీనిని మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని రకాలు వర్గీకరించవచ్చండి? 2 రకాలుగా. ఒకటోది ఏంటంటే యాక్సియల్ స్కెలిటన్ అంటారు, రెండోది ఏంటంటే అపెండిక్యులర్ స్కెలిటన్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? యాక్సియల్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్ అంటే అక్షీయ అస్థిపంజరం, అదేవిధంగా అపెండిక్యులర్ అంటే
అనుబంధ అస్థిపంజరం అని చెప్పి అంటారు. ఏమంటారండి? అనుబంధ అస్థిపంజరం అని చెప్పేసి అంటారు. రెండు రకాలుగా విడదీస్తారు. దీనికన్నా ముందు నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి. మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజర వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ప్రధానంగా వేటితో తయారవుతుంది అని అడుగుతున్నా. సో మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరం ప్రధానంగా దేనితో తయారవుతుంది సార్ అంటే ఎముకతో తయారవుతుంది. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ బోన్ అని అంటారు. ఎముక లేదా దానికి ఇంకో పేరు ఏంటంటే అస్థి అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? అస్థి. అండ్ అదేవిధంగా మనకి ఎముక మరియు ఇంకొక ఎముక లాంటి నిర్మాణం ఏంది సార్ అంటే దట్ ఈస్ కాల్డ్ మృదులాస్థి అని అంటారండి. ఏమంటారండి? మృదులాస్థి. మృదులాస్థిని మనం ఏమంటామంటే కార్టిలేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కార్టిలేజ్. చూడండి, ఎముక అంటే మానవ శరీరంలో మనకి గట్టిగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఎముకలు అంటారు. మరి మెత్తగా ఉన్నటువంటి ఎముకలు ముక్కు చివరి భాగం ఇలా తిరుగుతూ ఉంటుంది. అండ్ చెవి కూడా ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా గట్టిగా నొక్కబడతా ఉంటుంది. అంటే సాగే గుణం ఉంటుంది. మెత్తగా ఉన్నటువంటి ఎముకలు, మృదువుగా ఉన్నటువంటి ఎముకలు అని చెప్పి అంటాం. దానిని మనం మృదులాస్థి లేదా కార్టిలేజ్ అంటాం. సో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థి పంజరం అనేది ఎన్ని రకాల నిర్మాణాలతో నిర్మితం అవుతుందంటే రెండు రకాలు. మొదటిది ఏంటంటే బోన్, రెండోది ఏంటంటే మృదులాస్థి లేదా కార్టిలేజ్ అని చెప్పేసి చెప్తాం. ఏం చెప్తామండి? మృదులాస్థి లేదా కార్టిలేజ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రెండు సెగ్మెంట్స్తో తయారవుతుంది. మొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే ఎముక అంటే ఏంటి, మృదులాస్థి అంటే ఏంటి మనం తెలుసుకుంటే కనుక ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అయితే మృదులాస్థి అని చెప్పి నేను అనడం జరిగింది. ఓకేనండి. మృదులాస్థి తర్వాత ఏంటి? ఎముక అని అన్నాం. సో మొదటిగా మనం ఎముక గురించి మాట్లాడుకుందాం. దేని గురించి అండి? ఎముక గురించి మాట్లాడదాం. ఎముక అంటే దాన్ని మనం ఏమంటాం అంటే బోన్ అని చెప్తాం సార్. ఏమంటామండి? బోన్. ఓకేనా. మరి ఎముకల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఆస్టియాలజీ అని పిలుస్తారండి. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఏమంటారండి? ఆస్టియాలజీ. కూడా ఇక్కడ రాస్తా చూడండి. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 206. మరి చిన్నపిల్లల్లో ఈ ఎముకల సంఖ్య చిన్నపిల్లల్లో మనకి 206 ఎముకల కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే ఎంతవరకు ఉంటాయి సార్ అంటే సాధారణంగా పుస్తకాలు 300+ అంటారు. నేను ఎగ్జాక్ట్గా అయితే 330 ఎముకలు ఉంటాయి చిన్నపిల్లల్లో అంటాను. ఓకేనండి. మరి చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళ ఎముకల సంఖ్య కొన్ని ఎముకలు కలిసిపోయి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సో అప్పుడు మనకి ఎట్లా మారుతాయి అంటే 206 ఎముకలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఆస్టియాలజీ అనేది మన ఎముకల యొక్క అధ్యయనం అని చెప్పేసి అన్నామండి. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎముకలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, ఎముకలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కాల్షియం మరియు పాస్పరస్తో తయారవుతాయి సార్. దేంతో తయారవుతాయండి? ఎముకలు అనేవి కాల్షియం మరియు పాస్పరస్తో తయారవుతాయి. మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 206. అండ్ ఈ కాల్షియం పాస్పరస్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే ఎముకల్లోని కాల్షియం పాస్పేట్. చూడండి సార్, ఎముకల్లో కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందండి? కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటుంది అనమాట. సార్ ఇంపార్టెంట్ బిట్ ఏంటో తెలుసా? కాల్షియం పాస్పేట్కి మరొక పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని మన ట్రైకాల్షియం పాస్పేట్ అని చెప్పేసి అంటారు సార్. తెలుగులో కూడా అంతేనండి. సో దీన్ని ఏమంటారు అంటే ట్రైకాల్షియం పాస్పేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సార్. అయితే ఈ ట్రైకాల్షియం పాస్పేట్ లేదా కాల్షియం పాస్పేట్ అనేది ఏ రూపంలో ఎముకల్లో ఉంటుంది సార్ అంటే దీని యొక్క ఇంకో పేరు ట్రైకాల్షియం పాస్పేట్ అండి. ఇగోండి, కాల్షియం పాస్పేట్ని ట్రైకాల్షియం పాస్పేట్ అని పిలుస్తాం. ఎముకల్లో ఏ రూపంలో ఉంటుందంటే హైడ్రాక్సీ హెపటైట్ రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందండి? హైడ్రాక్సీ హెపటైట్ రూపంలో. ఇంగ్లీష్లో కూడా అంతేనండి. ఓకేనా. హైడ్రాక్సీ హెపటైట్ ఇక్కడ రాస్తాను చూడండి. హైడ్రాక్సీ హెపటైట్ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏ రాయాలి? ఏపీఈ యాక్చువల్. ఓకేనా. హైడ్రాక్సీ హెపటైట్ రూపంలో ఉంటుంది అనమాట. మరి కాల్షియం పాస్పరస్ అన్నాం కదండి. ఇక్కడ ఉన్నటువంటి పాస్పరస్ అనేది ఏదైతే ఉందో ఈ పాస్పరస్కు మండే స్వభావం గలదు. అంటే పాస్పరస్ ఏదైతే ఉందో పాస్పరస్కి కంబషన్ నేచర్ ఉంటుందండి. అంటే మండే స్వభావం పాస్పరస్కి కనబడతా ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి అస్థిపంజర వ్యవస్థలోనే ఎముక గురించి మాట్లాడేటప్పుడు అనేక అంశాలను మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. అయితే అనేక అంశాల్లో భాగంగా మొదటిగా చెప్పండి, ఎముకల యొక్క అధ్యయనాన్ని ఏమంటారండి? ఎముకల యొక్క అధ్యయనాన్ని
ఎముకల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఆస్టియాలజీ అని చెప్పేసి చెప్తూ ఉంటామండి. ఏమంటామండి? ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ. సార్ మరి కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనండి, కీళ్ళ యొక్క అధ్యయనం. సో ఒకసారి చూడండి, అక్కడ ఉన్నటువంటి సమాచారం రాద్దాం. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. మానవ శరీరంలో ఎముకల సంఖ్య 206 అండి. ఏంటండి? 206. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎముక మృదులాస్థి గురించి మొత్తం మాట్లాడదాం మనం. ఓకేనండి, ఎముక అంటే మన ఇంగ్లీష్లో దీన్నే మనం బోన్ అంటాము. తెలుగులో మరొక పదం ఏంటంటే అస్థి అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? అస్థి. ఓకేనా? సో ఇక్కడ ఎముకలు అనేసరికి మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 206. చిన్నపిల్లల్లో 330 ఉంటాయి, లేదా కొన్ని పుస్తకాల్లో 300కు పైగా అని మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఎముకలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, ఎముకలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కాల్షియం మరియు పాస్పరస్తో తయారవుతాయండి. మరి కాల్షియం మరియు పాస్పరస్ ఏ రూపంలో ఉంటాయంటే సార్ ఇవి కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయండి? కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటాయి. మరి కాల్షియం పాస్పేట్కి ఇంకొక పేరేంటి సార్? ఓకేనండి, కాల్షియం పాస్పేట్కి ఇంకొక పేరేంటయ్యా అంటే దాన్ని మనం ఏమంటాం అంటే ట్రైకాల్షియం పాస్పేట్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? ట్రైకాల్షియం పాస్పేట్ అని చెప్పి అంటారండి. ఏమంటారండి? ట్రైకాల్షియం పాస్పేట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ట్రైకాల్షియం పాస్పేట్ లేదా మన కాల్షియం పాస్పేట్ అనేది ఏదైతే ఉందో ఇది ఎముకల్లో ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఇది ఇంపార్టెంట్ అండి. ఎముకల్లో ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుందండి. ఎముకలు అనేటివి ఏవైతే ఉన్నాయండి, ఎముకల యొక్క రా వెయిట్, పొడి బరువులో 65% 65% అకర్బన పదార్థాలు లేదా ఇనార్గానిక్ సబ్స్టాన్స్తో తయారవుతుందండి ఎముక. ఓకేనా? అండ్ అదేవిధంగా 35% ఏదైతే ఉందో దీన్ని ఆర్గానిక్ లేదా కర్బన పదార్థాల చేత నిర్మితం అవుతుందండి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ కాల్షియం మరియు పాస్పరస్ అనేది ఏదైతే చెప్తా ఉన్నామో ఈ పాస్పరస్కి మండే స్వభావం గలదు. అంటే ఇట్ హ్యాస్ ద ఫ్లేమబుల్ నేచర్ లేదా కంబషన్ నేచర్. అందుకే మండే స్వభావం ఉంటుంది కాబట్టి శ్మశానంలో శవాలు అనేవి కాంతివంతంగా మండుతాయి. ఎట్లా మండుతాయండి? కాంతివంతంగా మండుతాయి అన్నమాట. మరి ఎముకలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఎముకలు పనిచేయడానికి క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైన ప్రమాణం ఏంది సార్ అంటే దాన్నే మనం హ్యావర్షియన్ వ్యవస్థ అని చెప్పి అంటారు. ఏమంటారండి? హ్యావర్షియన్ వ్యవస్థ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎముకల యొక్క క్రియాత్మకమైన నిర్మాణాత్మకమైన ప్రమాణం. దాని ఇంగ్లీష్లో చెప్పుకుంటే కనుక అండ్ దట్ ఈజ్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద బోన్. ఏదండి? ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ బోన్ ఈజ్ హ్యావర్షియన్ సిస్టమ్. ఏదండి? హ్యావర్షియన్ సిస్టమ్ అంటారు. సరే, హ్యావర్షియన్ సిస్టమ్కి ఇంకొక పేరు ఏంటంటే ఆస్టియాన్ అంటారమ్మా. హ్యావర్షియన్ వ్యవస్థకి మరొక పేరు ఏంటంటే ఆస్టియాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఎముకలు అనేవి దేనికి ఉపయోగపడతాయి సార్? ఎముకలు అంటే ఎముకలు అనేవి కదలికలకు ఉపయోగపడతాయి. ఎముకలు దేనికి ఉపయోగపడతాయండి? కదలికలకు ఉపయోగపడతాయి. దాన్ని లోకోమోషన్ అంటారు. ఓకే, ఏమంటారండి? లోకోమోషన్ లేదా మూమెంట్. ఎముకలు అనేవి ఇంకా దేనికి ఉపయోగపడతాయి సార్ అంటే ఎముకలు అనేవి స్ట్రక్చర్ని ఇస్తాయి. దేన్ని ఇస్తాయండి? స్ట్రక్చర్ని ఇస్తాయి. దాన్ని నిర్మాణం అంటారు. ఎముకలు అనేవి ఇంకా దేనికి ఉపయోగపడతాయి సార్ అంటే షేప్ని ఇస్తాయి. ఏమిస్తాయండి? షేప్ని ఇస్తూ ఉంటాయి. ఏమిస్తాయి? షేప్ లేదా ఆకారం ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి ఎముకలు ఇంకా దేనికి ఉపయోగపడతాయి సార్ అంటే ఎముకలు అనేవి గుర్తుపెట్టుకోండి, ఎముకలు అనేవి కొవ్వును నిల్వ చేయడానికి. దేనండి? ఎముకలు అనేవి కొవ్వును నిల్వ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే మానవ శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏంటి? మన డౌట్ రావచ్చు. మానవ శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణజాలం అంటే గుర్తుపెట్టుకోండి అడిపోస్ టిష్యూ అంటారు. ఏమంటారండి? అడిపోస్ టిష్యూ. దీన్నే మనం ఎడిపోజ్ లేదా అడిపోజ్ కణజాలం అని చెప్పి అంటారు. ఇది 9వ తరగతి. ఓకేనండి, ప్రస్తుతం 9వ తరగతి 2వ పాఠం, 9వ తరగతి బయాలజీలో 2వ పాఠంలో జంతు కణజాలాలు అని ఉంటాయి. అందులో మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఎముకలు అనేవి ఏం చేస్తాయంటే కొవ్వులో కరిగే విటమిన్లు
కొవ్వులో కరిగే విటమిన్లు ADEK. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి ADE అదే అనండి, తర్వాత K అనండి. ఓకేనండి. సో విటమిన్ ADEK ఆ విటమిన్స్ గురించి చెప్పేటప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనండి. సో ADEK అని పిలుస్తున్న విటమిన్స్ నిల్వ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎముకలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఎముకలలో రక్తం తయారగును. ఏం తయారవుతుందండి? ఎముకలలో రక్తం తయారగును. మరి రక్తం తయారవడం అంటే దాన్ని ఏమంటామండి? బ్లడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? బ్లడ్ ప్రొడక్షన్ అని జరుగుతుంది. సార్ ఇక్కడ బ్లడ్ తయారవడాన్ని ఏమంటారు సార్ అంటే హీమోపాయిసిస్ అని అంటారు సార్. ఏమంటారండి? హీమోపాయిసిస్ అంటారు. ఎముకలలో రక్తం తయారవ్వడాన్ని ఏమంటారు సార్ అంటే హీమోపాయిసిస్ అని చెప్పి అంటారండి. ఏమంటారండి? హీమోపాయిసిస్. మరి ఎముకలలో మనకి RBC, అదేవిధంగా WBC, అదేవిధంగా కొద్ది మొత్తంలో ప్లేట్లెట్స్. అంటే RBC అంటే ఎర్ర రక్త కణాలు, అదేవిధంగా WBC అంటే తెల్ల రక్త కణాలు. ఇవ్వండి, తెల్ల రక్త కణాలు. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు అని చెప్పేసి అంటారు సార్. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇక్కడ రక్త ఫలికికలకు ఉన్నటువంటి మరొక పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? రక్త ఫలికికలు. సో ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. ఓకేనండి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే RBC ఉత్పత్తిని ఏమంటారు? RBC ఉత్పత్తిని ఏమంటారంటే ఎరిథ్రోపాయిసిస్ అని అంటారండి. ఏమంటారండి? RBC ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని పిలుస్తారండి. ఓకేనా? ఎందుకంటే మూత్రపిండాలు మనం తీసుకుంటే అండి, మూత్రపిండాలు మనం తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, మూత్రపిండం మీద అధివృక గ్రంథి ఉంటుంది. మూత్రపిండం బయట భాగాన్ని మనం వల్కలం అంటారు. దీన్నే మనం కార్టెక్స్ అని అంటామండి. ఏమంటామండి? కార్టెక్స్. ఈ కార్టెక్స్ రీజియన్ దగ్గర నుంచి ఒక ప్రోటీన్ అనేది సింథసిస్ అవుద్దండి. ఒక ప్రోటీన్ రిలీజ్ అవుద్ది. ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అంటారు. ఎరిథ్రోపాయిటిన్ సింథసిస్ వలన RBC అనేది ఏవైతే కణాలు మనకి ఎముక మధ్య RBC ఎక్కడ ఉత్పత్తి అవుతాయండి? బోన్ మ్యారోలో. ఎక్కడండి? బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే ఎముకకు మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని బోన్ మ్యారో అంటారు. సో తెలుగులో అయితే ఎముక మధ్య అని అంటారు. ఏమంటారండి? ఎముక మధ్య. సో ఎముక మధ్యలో మనకి ఏంటంటే ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎరిథ్రోపాయిసిస్ అనమాట. ఓకే. అలా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మరి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవ్వడాన్ని ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ రక్త ప్రసరణ వ్యవస్థ టాపిక్ వచ్చినట్టు ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనండి. సో ఇది ఎముకకు సంబంధించినటువంటి అంశాలు. మరి అదేవిధంగా ఎముకకు చేసే పరీక్ష ఏదంటే దాన్ని ఏమంటారంటే బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ అంటారు. ఏమంటారండి? బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ అంటే ఎముక అస్థీకరణ పరీక్ష అని చెప్పి అంటారు. ఏమంటారండి? ఎముక అస్థీకరణ పరీక్ష. ఇది ఎముకల యొక్క వయస్సును తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. ఓకేనా? అస్థీకరణ పరీక్ష అని చెప్పి అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడే నేను చెప్తున్నాను, ఒక ఎముక కలిసే చోటు చూడండి. ఎముక కలిసే చోటు ఏదైతే ఉందో, ఒక ఎముక కలిసే చోటు ఏదైతే దీన్ని మనం ఏమంటాం అంటే కీలు లేదా జాయింట్ అంటాం. ఒక ఎముక కలిసే చోటుని గట్టిగా పట్టుకున్న పట్టీ లాంటి నిర్మాణం, ఇలా ఒక బ్యాండేజ్ లాంటి నిర్మాణం ఉంటుంది. సో ఎముక కలిసి పట్టుకుని ఉండే ఒక నిర్మాణం ఏమంటాం అంటే లెగమెంట్ అంటారు. ఏమంటారండి? లెగమెంట్ అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి, లెగమెంట్. మరి అదేవిధంగా ఒక ఎముక చుట్టూ కండరం అతుక్కుని ఉండడానికి, ఓకేనండి, ఎముక చుట్టూ కండరం అతుక్కుని ఉండడానికి మరొక పట్టీల నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే టెండాన్ అని చెప్పి అంటారండి. ఏమంటారండి? టెండాన్. గుర్తుపెట్టుకోండి, టెండాన్. సో టెండాన్ అంటే మీకు తెలుసు, లెగమెంట్ అంటే తెలుసు. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు క్వశ్చన్స్? RRB లాంటి ఎగ్జామ్స్కి అయితే ఇవి డైరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకి రైల్వే లాంటి ఎగ్జామ్స్లో వీటిలో డైరెక్ట్ బిట్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి నోట్స్ బాగా రాసుకోండి. అంటే మృదులాస్థి, దానికి సంబంధించిన అంశాలు, ఓకేనండి. తర్వాత అస్థి పంజరం, దాని విభజన మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, మృదులాస్థి అని చెప్పి మనం అంటున్నాం. ఏదండి? మృదులాస్థి. డిఎస్సి వాళ్ళకి కూడా ఇవే టాపిక్స్ జాగ్రత్తగా వినండి, అందరికీ కామన్గా ఉపయోగపడతాయి. ఓకేనండి? రైట్. సో ఇప్పుడు ఏంటంటే
మృదులాస్థి అంటున్నాం. మృదులాస్థిని వీ కాల్ ఇట్ యాజ్ కార్టిలేజ్ అంటారు. ఏమంటారండి? కార్టిలేజ్. ఏమంటారు? కార్టిలేజ్. సార్ ఇక్కడ కార్టిలేజ్ అంటే మృదులాస్థి అన్నాము. చూడండి, మృదులాస్థి అంటే మెత్తని ఎముక అని చెప్పి మనం చెప్తామండి. ఏం చెప్తామండి? మృదులాస్థి అంటే మెత్తని ఎముక అని చెప్తా. మరి ఈ మెత్తని ఎముక మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది సార్? ఇది మెత్తని ఎముక చెవి డొప్ప. ఓకేనండి, చెవి డొప్ప. దీన్నే ఇయర్ పిన్నే అంటారు. చాలామంది పిన్నా అని చదువుతారు, ఇయర్ పిన్నే. తర్వాత టిప్ ఆఫ్ ద నోస్. టిప్ ఆఫ్ ద నోస్ అంటే నాసికాగ్రహం అంటారు, ముక్కు చివరి భాగం అమ్మ. ఓకేనా? నాసికాగ్రం అంటారు, నాసికాగ్రహం అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో లేదా నాసికాగ్రం అని కూడా చదువుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ తర్వాత మనకి ఎఫిఫైజియల్ ఫలకాలు అంటే ఏంటంటే చూడండి, ఒక ఎముక తీసుకున్నాం అనుకోండి అమ్మా. ఎముక చివరి భాగం చూసారు, కోడి యొక్క ఈ చికెన్ తినేటప్పుడు ఈ చివరి భాగం చూడండి మెత్తగా ఉంటుంది అనమాట. తినడానికి తినే విధంగా ఉంటుంది అనమాట. ఈ మెత్తగా ఉండే భాగం దీన్ని ఏమంటారు అంటే ఎపిఫైజియల్. ఏదండి? ఎఫిఫైజియల్ ఫలకం అంటారు. సో ఈ ఎఫిఫైజియల్ ఫలకం వద్ద కూడా మెత్తగా ఉన్నటువంటి ఎముక అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మెత్తగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రక్కటెముకలు. ప్రక్కటెముకలు అంటారు. ఏదండి? ప్రక్కటెముకలు. ప్రక్కటెముకలు అంటే దీన్ని మన తెలుగులో పర్షుకలు అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చండి? పర్షుకలు. దీన్నే మనం రిబ్స్ అని అనొచ్చు. ఏమనొచ్చండి? రిబ్స్. నానా రిబ్స్ ఎన్ని ఉంటాయో ఒక మానవ శరీరంలో ఎన్ని జతల రిబ్స్ ఉంటాయి? అందులో తేలియాడే రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్ ఎన్నో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? సో రిబ్స్ యొక్క చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో, పక్కటెముకల యొక్క చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ చివరి భాగాలు కూడా మెత్తగా ఉన్నటువంటి ఎముకల చేత తయారవుతాయి. ఓకేనమ్మా? ఆ భాగాలు చివరి భాగాలు మెత్తగా ఉంటాయన్నాం కదా. అయితే ఒక మాట, ఎముకలు పక్కటి ఎముకలు చివరి భాగాలు అనేవి మెత్తని ఎముకలతో అతుక్కోబడతాయి అన్న. అక్కడ ఉన్న మృదులాస్థి రకం ఏది అంటే దాన్నే మనం హయాలిన్ మృదులాస్థి అంటారు. దాన్నే మనం హయాలిన్ కార్టిలేజ్ లేదా హయాలిన్ మృదులాస్థి అని చెప్తారు. ఏం చెప్తారండి? హయాలిన్ మృదులాస్థి అంటారు. సో మనకి హయాలిన్ మృదులాస్థి ఇక్కడ కనిపిస్తూ ఉంటాం, మెత్తగా ఉండే ఎముకలు అన్న. అయితే ఇలాంటి మృదులాస్థి యొక్క అధ్యయనాన్ని ఏమంటామమ్మా? ఇలాంటి మృదులాస్థి యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటే కాండ్రాలజీ అని చెప్తామండి. ఏం చెప్తామండి? కాండ్రాలజీ. గుర్తుపెట్టుకోండి, కాండ్రాలజీ అని అంటారు. అయితే ఇలాంటి మృదులాస్థుల్లో ఉన్నటువంటి మాత్రిక దాన్నే మనం ఏమంటాం అంటే మ్యాట్రిక్స్ అంటారు. ఆ మ్యాట్రిక్స్ ఏంటనుకున్నారమ్మా? కాండ్రిన్ అనే ఒక మ్యాట్రిక్స్. ఏం లేదమ్మా, మ్యాట్రిక్స్ అంటే ఎముక మధ్య భాగాన్ని మధ్య ఎముక అన్నాం కదా, లేదా ఆ ఎముక మధ్య అన్నాం కదా, బోన్ మ్యారో అన్నాం కదా. మృదులాస్థి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ పార్ట్, ద్రవరూప పదార్థంతో నిండి ఉంటుంది. దాన్నే కాండ్రిన్ అని చెప్పేసి అంటారండి. ఇక్కడ మృదులాస్థిలో ఉన్నటువంటి కణాలు ఏంటండి? మృదులాస్థిలో ఉన్నటువంటి కణాలు ఏంటంటే కాండ్రోసైట్స్ అని అంటారండి. ఏమంటారండి? కాండ్రోసైట్స్. సో మృదులాస్థి అనేది ఏదైతే ఉందో మృదులాస్థిలో ఉండే కణాలు ఏంటంటే కాండ్రోసైట్లు అని అంటారండి. ఏమంటారండి? కాండ్రోసైట్లు. మృదులాస్థిలో ఉండే కణాలను మనము కాండ్రోసైట్లు అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? కాండ్రోసైట్లు. అయితే ఈ మృదులాస్థి ప్రధానంగా దేనితో తయారవుతుంది సార్? మృదులాస్థి అనేది ప్రధానంగా దేనితో తయారవుతుంది అనేది మనం తెలుసుకుందామా? సో మృదులాస్థి ప్రధానంగా దేనితో తయారవుతుందంటే ఇక్కడ చూడండి, కొల్లాజెన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్ చేత అండి. దేనితోనండి? కొల్లాజెన్ అనే పిలుస్తున్నటువంటి ఒక మాంసకృత్తి లేదా ఒక ప్రోటీన్ చేత తయారవుతుంది. ఇక్కడ గమనిక, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్, డిఎస్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? కొల్లాజెన్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్ ఏది సార్ అంటే మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్ ఏదంటే కొల్లాజెన్ అంటారండి. ఈ కొల్లాజెన్ అనేది ఏదైతే ఉందో తెలుపు మరియు పసుపు రంగులో ఉన్నటువంటి
తంతువుల చేత నిర్మితమవుతుంది. తెలుపు మరియు పసుపు రంగుల తంతువులు అంటే దట్ పర్టికులర్ కొల్లాజన్ ఈజ్ మేడప్ ఆఫ్ వైట్ అండ్ ఎల్లో ఫైబర్స్. అయితే సార్ మళ్ళీ డౌట్ రావాలా, తెలుపు మరియు పసుపు రంగులు ఉన్నటువంటి కొవ్వుతో నిర్మితమైనటువంటి దారాల వంటి నిర్మాణాల చేత కొల్లాజన్ ప్రోటీన్ తయారవుతుంది. అంటే నేను ఇంగ్లీష్లో ఏమంటానంటే కొల్లాజన్ ఈజ్ అ ప్రోటీన్, ఇట్ ఈస్ మోస్ట్లీ అబండెంట్ ఇన్ ఆ బాడీ, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వైట్ అండ్ ఎల్లో ఫ్యాట్, వైట్ అండ్ ఎల్లో ఫైబర్స్ అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఓకేనండి. సో ఇది మనకి మృదులాస్థి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇలాంటి మృదులాస్థి అంటేనే మెత్తగా ఉన్నటువంటి ఎముకలు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదండి. అవి ఉండే భాగాలు కూడా మాట్లాడాం. అయితే ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థి పంజరాన్ని మనం సపరేట్ చేద్దామండి. ఇలాంటి మృదులాస్థి చేత, ఇలాంటి ఎముకల చేత నిర్మితమైనటువంటి అస్థి పంజరం గురించి మనం మాట్లాడదామా? ఓకేనండి, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 206. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇలా నెంబర్స్ని బయాలజీలో నెంబర్స్ని చదవడం ద్వారా ఉపయోగం అయితే లేదు, కానీ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి అయితే నెంబర్స్ చదవాలి. కానీ ఇక ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కానీ నెంబర్స్ని కంఠస్థ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థి పంజరం అనేది ఏదైతే ఉందో, మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థి పంజరం అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చు అనేది ఇక్కడ నా క్వశ్చన్ అండి. సో మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ అస్థి పంజరం ఎన్ని రకాలుగా విడగొట్టవచ్చు అని అంటే కనుక నేనేమంటానంటే మానవ శరీరంలో ఉన్న అస్థి పంజరం వ్యవస్థని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటోది అక్షీయ అస్థి పంజరం, రెండోది వచ్చేసరికి అనుబంధ అస్థి పంజరం. ఏదండి? రెండోది అనుబంధ అస్థి పంజరం అంటారు. సో ఇక్కడ అస్థి పంజరం అంటే స్కెలిటన్ అని అంటాం కదండి. సో అనుబంధ అంటే ఏంటంటే అపెండిక్యులర్. అనుబంధ అంటే ఏంటండి? అపెండిక్యులర్. అండ్ అదేవిధంగా ఇక్కడ అక్సియా అంటే ఏంటంటే ఆక్సియల్ అని అంటే చెప్పేసి మనం పిలుస్తాం. చాలా పుస్తకాలు అక్షాస్తి అస్థి పంజరం, అక్షీయ అస్థి ఏదైనా ఒకటే. ఓకేనండి. సో ఇక్కడ అక్షీయ అస్థి పంజరం, ఇక్కడికి వచ్చేసరికి అనుబంధ అస్థి పంజరం. ఓకేనండి. 2 రకాలు సపరేట్ చేసాం. దేనిని సపరేట్ చేసామండి? హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి స్కెలిటన్ సపరేట్ చేసాం. దేనండి? హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి స్కెలిటన్ సపరేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అక్షీయ అస్థి పంజరం అని పిలుస్తున్నాం కదండి. ఈ అక్షీయ అస్థి పంజరం గురించి మాట్లాడేటప్పుడు చూడండి, సాధారణంగా ఒక మనిషిని మనం తీసుకుంటే ఈ మనిషికి అక్షము అనేది ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఒక మనిషిని మనం తీసుకుంటే ఈ మనిషికి అక్షం అనేది ఎక్కడ కనబడింది అంటే వారి యొక్క తల ఏదైతే ఉందో ఈ తలని అక్షంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి భాగంని అక్షంగా ఏం తీసుకుంటే మధ్యలో ఉన్నదంతా కూడా అక్షంగా మనం తీసుకుంటాం. ఒక వీలుకి కూడా మధ్యలో ఉండేది యాక్సిల్ అంటాం కదండి. అలాగే శరీరానికి అక్షము. అక్షము అంటే అక్షానికి దగ్గరగా ఉన్నవి ఏదంటే తల ఒకటండి. ఏదండి? తల. అదేవిధంగా ఈ వెన్నుముక అంటే వెన్నుముక అని అంటాం కదండి. వెన్నుముక అక్షమే కదా మరి. ఓకేనా? అదేవిధంగా చూడండి, ఈ తల వెన్నుముక తర్వాత మనకి వెన్నుముక దగ్గర ఉన్నటువంటి రొమ్ము ఎముక. ఏదండి? రొమ్ము ఎముక. గుర్తుపెట్టుకోండి. ఏదండి? రొమ్ము ఎముక. సో జనరల్గా అక్షీయ అస్థి పంజరం వ్యవస్థలోని ఎన్ని ఎముకలు ఉంటాయి సార్ అంటే 80 ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? 80 ఉంటాయి. సో తల గురించి చెప్తున్నాము, వెన్నుముక చెప్తున్నాము, రొమ్ము ఎముక చెప్తున్నాము. సో సాధారణంగా తలలో ఎముకల సంఖ్య 29, వెన్నుముకలో 26. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ 3వ భాగం గుర్తుపెట్టుకోండి. వెన్నుముక అని చెప్పాం కదండి. వెన్నుముకను అతుక్కుంటూ ఉన్నటువంటి భాగం ఏదంటే ప్రక్కటెముకలు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇక్కడ అక్షానికి అతుక్కుని ఉన్నవి ఐడెంటిఫై చేస్తున్నాను అంతే తప్ప ఇక్కడ పక్కటెముకలు ఉంటాయని చెప్పట్లేదు నేను. ఓకేనా? ఇక్కడ పక్కటెముకలు ఉంటాయని చెప్పట్లేదు. ఇందులో ఉన్నట్టు విభాగాలు మాట్లాడుతున్నా. తలలో ఎముకల సంఖ్య 26, ఇక్కడ వెన్నుముక అనేసరికి 26. చూడండి, తలలో ఎముకల సంఖ్య 29 అండి. 26 సారీ. తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 29, వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 26. వెన్నుముక కింద ఉన్నటువంటి ఒక రొమ్ము ఎముక ఉంటుంది 1. ప్రక్కటెముకల సంఖ్య ఎంత అంటే 24 అండి. సో ఇక్కడ చూడండి 6, 4, 10, 9, 1, 10. సో ఇక్కడ 3 రెళ్ళ 6. చూడండి ఇక్కడ మనకి 3 రెళ్ళ 6. చూడండి సార్, ఎక్కడ ఒక మిస్టేక్ వచ్చింది. తలలో ఎముకల సంఖ్య 26 అన్నాము. ఓకేనండి. ఇగోండి 9, 10, 10, 14, 20 అండి. 20. ఓకేనా? సో 4 రెళ్ళు 8. సో ఇక్కడ 80 ఎముకలుగా మనం చెప్తా ఉన్నాం. ఎన్ని ఎముకలు చెప్తా ఉన్నామండి? 80 ఎముకలుగా చెప్తా ఉన్నాం. సో మానవ శరీరంలో అక్షీయ అస్థి పంజరంలో ఎముకల సంఖ్య ఎంత అండి? 80. సో ఇంగ్లీష్లో రాద్దామా? తల అంటే హెడ్ అంట. వెన్నుముక అంటే బ్యాక్ బోన్ లేదా వర్టిబ్రల్ కాలం అంటారు. ఏమంటారండి?
బ్యాక్ బోన్ లేదా వెర్టిబ్రల్ కాలం అంటాం. రొమ్ము ఎముక అంటే స్టెర్నమ్ అని అంటాం. ప్రక్కటి ఎముకలు అంటే ఏంటంటే రిబ్స్ అని అంటాం సార్. ఏమంటామండి? రిబ్స్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. సో అక్షీయ అస్థిపంజర ఎముకల సంఖ్య ఎంత అండి? 80. ఓకేనా. అనుబంధ అస్థిపంజరంకి వద్దాం. అనుబంధ అస్థిపంజరంకి వచ్చేసరికి మనం ఏమేం చెప్తామంటే ఈ అక్షానికి అనుబంధంగా ఉన్నటువంటి భాగాలే. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటిగా భుజవలయం తీసుకోవచ్చండి. ఏం తీసుకోవచ్చండి? భుజవలయం. తర్వాత రెండోది ఏం తీసుకుందాం? కటివలయం. ఏదండి? కటివలయం. తర్వాత మనం ఏం తీసుకుందాం? కాళ్ళు. ఏవండి? కాళ్ళు. తర్వాత ఏం తీసుకోవచ్చు? చేతులు. ఏవండి? కాళ్ళు మరియు చేతులు. భుజవలయం, కటివలయం, కాళ్ళు, చేతులు. ఓకేనండి. మరి ఇంగ్లీష్లో రాస్తే కనుక ఈ టర్మ్స్ని మన భుజవలయాన్ని ఏమంటారంటే భుజవలయాన్ని షోల్డర్ గిరిడిల్ అని చెప్పి అంటారు. ఏమంటారండి? షోల్డర్ గిరిడిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. భుజవలయాన్ని షోల్డర్ గిరిడిల్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? షోల్డర్ గిరిడిల్. ఓకేనా. సో కటివలయాన్ని మనం ఏమంటాం అంటే పెల్విక్ గిరిడిల్ అని చెప్పి అంటారండి. ఏమంటారండి? పెల్విక్ గిరిడిల్. కాళ్ళు అంటే లెగ్స్ అండి. చేతులు అంటే హ్యాండ్స్. గుర్తుపెట్టు. చేతులు అంటే ఏంటండి? హ్యాండ్స్. షోల్డర్ గిరిడ్ అంటే భుజం అండి. అండ్ కటివలయం అంటే పెల్విక్ గిరిడ్ అంటే ఈ లోపల. ఓకేనండి. ఈ సీట్ భాగంలో ఉన్నటువంటి ఎముకలు పెల్విక్ గిరిడ్ అండ్ కాళ్ళు, చేతులు. ఇక్కడే చెప్తున్నాను భుజవలయంలో ఎముకల సంఖ్య 2. ఇవన్నీ విడదీసి మరి చెప్దాం. ఒక భుజవలయం ఎముకల సంఖ్య 4. ఇక్కడికి వచ్చేసరికి 2. కాళ్ళు మరియు చేతులు. ఒక కాళ్ళలో 30 ఎముకలు ఉంటాయి, 2 కాళ్ళలో 60 ఎముకలు, 2 చేతుల్లో 60 ఎముకలు. ఓకేనండి. సో 4, 2, 6, 60, 60, 120. సో చూడండి సార్, ఇక్కడ ఎముకల సంఖ్య ఎంత అయిందండి? 126. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 80. సో ఓవరాల్గా మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత వచ్చినాయండి? మనకి 206 ఎముకలు రావడం జరిగింది. ఇది ఒక ఫిగర్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం విడదీసి చదువుకునేటప్పుడు తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఏదండి? తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య గురించి మనం మాట్లాడితే కనుక గుర్తుపెట్టుకోండి. తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య తీసుకుంటే మనకి పుర్రె అంటారు. పుర్రె అంటే స్కల్ అంటారు. ఏమంటారండి? స్కల్. సో స్కల్ నాన్న పుర్రె గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం? క్రేనియాలజీ అని అంటారండి. ఏమంటారండి? పుర్రె గురించి అధ్యయనం చేయడాన్ని క్రేనియాలజీ అంటారు. సో పుర్రెలో ఎముకల సంఖ్య 8. ఓకేనండి. అదేవిధంగా ముఖం. ఓకేనా. ముఖంలో ఎముకల సంఖ్య గుర్తుపెట్టుకోండి 14. ఓకేనా. ముఖం అంటే ఇక్కడ ఫేస్. ఏదంటే ఫేస్. మొత్తంగా తలలో ఎన్ని చదువుకున్నాం? 29 చదివాం. ఫేస్లో 14. అమ్మ ముఖం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారమ్మా? కాలాలజీ అంటారు. ఏమంటారండి? కాలాలజీ. గుర్తుపెట్టుకోండి. ముఖం గురించి అధ్యయనం చేయడాన్ని కాలాలజీ అంటారు. మరి ఇక్కడ ఇదే ముఖం గురించి మాట్లాడుతాం కదా. తల గురించి మాట్లాడితే ఒకవేళ తలలో ఉన్నటువంటి వెంట్రుకలు, ఓకేనా, హెయిర్. సో వెంట్రుకల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం అంటే ట్రైకాలజీ అంటారు. మరి తలలో ఉన్నటువంటి భాగాలు చెవులే కదండి. చెవుల యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. మరి ముక్కు, ఇది కూడా తలలో భాగమే కదండి. ముక్కు యొక్క అధ్యయనాన్ని ఏమంటాం అంటే రైనాలజీ అంటారు. మరి తలలో కళ్ళు ఉన్నాయి కదండి. తలలో కళ్ళు ఉన్నాయి కదా. కళ్ళు యొక్క అధ్యయనాన్ని ఆప్థల్మాలజీ అంటారు. ఏమంటారండి? ఆప్థల్మాలజీ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి గుర్తుపెట్టుకోండి, తలలో కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆప్థల్మాలజీ అన్నాం. మరి ఇక్కడ చర్మం కూడా ఉంటుంది కదండి. చర్మం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నా అంటే డెర్మటాలజీ అన్నాం. ఏమన్నా అండి? డెర్మటాలజీ అని చెప్పేసి అన్నాం. గుర్తుపెట్టుకోండి. సో వెంట్రుకల అధ్యయనం ట్రైకాలజీ, చెవుల అధ్యయనం ఓటాలజీ, ముక్కు యొక్క అధ్యయనం రైనాలజీ, కళ్ళు యొక్క అధ్యయనం ఆప్థల్మాలజీ, చర్మ యొక్క అధ్యయనం డెర్మటాలజీ అని చెప్పేసి అన్నాం. ఏమన్నా అండి? డెర్మటాలజీ అన్నాం. మరి నోరు యొక్క భాగాల గురించి చదివేటప్పుడు దాన్ని ఏమంటారంటే లారింగాలజీ అంటారు. ఏమంటారండి? లారింగాలజీ అని చెప్పేసి అంటారు. ఏమంటారు చెప్పండి? లారింగాలజీ అని చెప్పేసి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అందవిహీనంగా ఉన్నటువంటి ముఖాల గురించి అధ్యయనం చేయడం అంటే చూడటానికి భయంకరంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల గురించి అధ్యయనం చేయడం, అలా భయపడడాన్ని కాలోఫోబియా అని చెప్పేసి అంటారండి. ఓకేనా. సో పుర్రెలో ఎముకల సంఖ్య 8, ముఖంలో 14. అదేవిధంగా నాలుక కింద బిలో ద
టంగ్, బిలో ద టంగ్. సో టంగ్ కింద ఉన్నటువంటి ఎముక ఏదంటే హయోయిడ్ ఎముక అంటారు. తెలుగులో కూడా హయోయిడ్ ఎముక అంటారండి. ఉరి వేసినప్పుడు ఎప్పుడైనా హ్యాంగ్ చేసినప్పుడు ఆ నాలుగు కింద ఎముక రెండు ముక్కలుగా విరిగిపోద్ది అనమాట, ఓకేనా. సో అందుకే నాలుగు బయటకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ హయోయిడ్ ఎముక అంటారండి. మరి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏదంటే చెవులు. ఏవండి చెవులు. ఒక చెవిలో 3 ఎముకలు ఉంటే 2 చెవులు ఉన్నాయి కాబట్టి 6 ఎముకలు ఉంటాయండి. ఎన్ని ఎముకలండి? 6 ఎముకలు. సో మరి ఇక్కడ మనం చెవులు అని చదువుకున్నాం కదండి. చెవుల గురించి మాట్లాడుకునేటప్పుడు మొదటి ఎముక ఏదంటే ఇంకస్ అంటారు, రెండోది ఏదంటే మాలియస్ అంటారు, మూడోది వచ్చేసరికి స్టాపిస్ అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఇంకస్, మాలియస్, స్టాపిస్లో అత్యంత చిన్న ఎముక, ఓకేనండి. అత్యంత చిన్న ఎముక ఏదంటే స్టాపిస్. స్టాపిస్ చుట్టూ ఉన్నటువంటి కండరం ఏదంటే స్టెపిడియస్ అంటారు. ఏమంటే తెలుగులో కూడా స్టెపిడియస్ అంటారు. స్టెపిడియస్ అనేది అతి చిన్న కండరం. ఏదండి? అతి చిన్న కండరం. మరి చెవులలో ఈ 3 ఎముకలు కూడా శబ్దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో ఆ 3 ఎముకలు కూడా శబ్దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయంటే కాక్లియా అనే పిలుస్తున్నటువంటి ఒక భాగానికి శబ్దాన్ని వైబ్రేషన్స్ రూపంలో పంపిస్తే, తరంగ రూపంలో పంపిస్తే అక్కడి నుంచి ఆడిటరీ నర్వ్ ఉంటుందండి. ఏముంటుందండి? ఆడిటరీ నర్వ్. ఆడిటరీ నర్వ్ అంటే శ్రవణ నాడి అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? శ్రవణ నాడి. శ్రవణ నాడి ద్వారా మెదడుకి పంపిస్తే ఆ సౌండ్ అనేది రికగ్నైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనండి. ఆ శబ్దం. సో మానవులు సాధారణంగా వినగలిగినటువంటి శబ్దం ఎంత అండి? 120 డెసిబుల్స్ అండి. ఎంత అండి? 120 డెసిబుల్స్ మానవులు సాధారణంగా హైయెస్ట్గా అయితే మనం వినగలం అనమాట, ఓకేనండి. చెవులు అలా శబ్దాన్ని లోపలికి పంపిస్తూ ఉంటాయి, వైబ్రేషన్స్ రూపంలో లోపలికి శబ్దాన్ని పంపిస్తూ ఉంటాయి. అట్లా పంపించడం ద్వారా ఆ శబ్దాన్ని మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి చూడండి, ఇక్కడ 8 ఎముకలు, ఇక్కడ చెవులు వచ్చేసరికి 6. చూడండి సార్, 6, 4 కింద 1 అండ్ ముఖంలో 14 ఎముకలు అండ్ మనకి 8 ఎముకలు వచ్చేసరికి, ఓకేనండి. 8 ఎముకలు వచ్చేసరికి పుర్రెలో 6, 4, 10, 11, 11, 8, 19 వచ్చేసరికి 29, ఓకేనండి. తలలో ఎముకల సంఖ్య ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు మనకి 29 ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. తలలో ఎముకల సంఖ్య. ముక్కుకు దగ్గరగా ఉన్నటువంటి ఎముక పేరేంటి? ఇది గతంలో ఎస్ఐ ఎగ్జామ్లో అడిగింది. సో ముక్కుకు దగ్గరగా ఉన్నటువంటి ఎముక పేరేంటంటే వామర్ ఎముక అంటారు. వామర్ బోన్ అని చెప్పేసి అంటారండి. కళ్ళు ఉన్నటువంటి ఇది డొక్కుల్లా ఉన్నాయి కదండి, ఇలా ఖాళీగా ఉండే ఈ భాగాలు, ఈ ఎముకలు ఏమంటారంటే ఆక్సిపిటల్ ఎముకలు అంటారు. ఏమంటారండి? ఆక్సిపిటల్ ఎముకలు లేదా ఆక్సిపిటల్ బోన్ అని చెప్పేసి అంటారు. మానవుని యొక్క పుర్రె ఏదైతే ఉందో ఇది డైకాండైల్ పుర్రె అంటారు. ఏమంటారండి? డైకాండైల్ పుర్రె. డైకాండైల్ పుర్రె అంటే ఒక బండికి హ్యాండిల్ లాక్ వేసినట్టు చూడండి, ఇలా తిరిగి ఆగిపోద్ది, ఇటు తిరిగి ఆగిపోద్ది, అంటే అటొక లాక్ ఇటొక లాక్ ఉంటుంది అనమాట. అందుకే మన తల కూడా ఇలా తిప్పి ఇక్కడితో ఆపుతాం, మరి ఇలా తిప్పి ఇటువైపుతో ఆపుతాం. అంటే ఆపడానికి అర్థం ఏంటంటే ఈ పుర్రె అనేది ఇటువైపు 2 ఎముకలు ఉంటాయి అనమాట, ఆ లాక్ చేస్తూ ఉంటాయి. 2 ఎముకలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం డైకాండైల్ పుర్రె అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఏమంటామండి? డైకాండైల్ పుర్రె అంటాం. మరి తలలో అత్యంత దృఢమైనటువంటి ఎముక ఏది సార్ అంటే, తలలో అత్యంత దృఢమైనటువంటి ఎముక ఏదంటే క్రింది దవడ. సో దీన్నే మనం ఏమంటామంటే లోవర్ జా అని చెప్పేసి అంటారండి. కింది దవడ అనేది అత్యంత దృఢమైనది, ఓకేనా. కింది దవడ అత్యంత దృఢమైనది. అత్యంత పొడవైనది తొడ ఎముక. అత్యంత చిన్న ఎముక అయితే స్టాపిస్ ఎముక, ఓకేనండి. అత్యంత బలమైనటువంటి కండరం ఏదంటే పిరుదు అంటారు. అత్యంత పొడవైన కండరం ఏదంటే మనకి తొడ దగ్గర ఉన్నటువంటి కండరం చెప్తాం, గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటారండి, ఓకేనా. సో మనకి ఇది తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య. మరి మనకి ఏమున్నాయి? వెన్నుముక, రొమ్ము, పక్కటి ఎముకలు ఉన్నాయి కదండి, ఇదండి. మరి తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మాట్లాడినప్పుడు అది ఎందులో భాగం అని చెప్పుకున్నాం మనం? అక్షీయ అస్థిపంజరం లేదా యాక్సియల్ స్కెలిటన్లో భాగం అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది కదండి. మరి ఇప్పుడు ఏంటంటే ఆ తల అయిపోయింది. తల తర్వాత మనం చదువుకోబోయేది ఏంటంటే ప్రక్కటెముకలు అని చెప్పి అంటారండి. ఏమంటారండి? ప్రక్కటెముకలు. ప్రక్కటెముకలకు ఇంకొక పేరు ఏంటంటే మీ పరీక్షల్లో పరుచుకలు అని ఇచ్చినా కానీ అది పక్కటెముకలని అర్థం. పక్కటెముకలని మనం ఏమంటామంటే రిబ్స్ అని అంటామండి. ఏమంటామండి? రిబ్స్. సాధారణంగా ఈ ప్రక్కటెముకలు అంటే ఈ ప్రక్కన ఉంటాయి. ఈ ప్రక్కటెముకలు ఏం చేస్తాయంటే నాన్న, ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తులను రక్షిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులతో పాటుగా హృదయం లేదా హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దేని నుండి? బాహ్య ఆఘాతాల నుండి.
అంటే ఎక్స్టర్నల్ రప్చర్స్ ఏమి లేకుండా ఉండడానికి, మనకి ఎక్స్టర్నల్ బయట నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా పడిపోయినా కానీ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రక్కటి ఎముకలు అనబడేవి ఏవైతే ఉన్నాయండి, ఇలాంటి ప్రక్కటి ఎముకలు అనేవి సాధారణంగా మన శరీరంలో 12 జతలు ఉంటాయి. దాన్నే మనం ఇంగ్లీష్లో 12 pairs అంటే దేర్ ఆర్ 12 pairs ఆఫ్ రిబ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, 12 జతలు ఉంటాయండి. ఈ 12 జతలు పక్కటి ఎముకల్లో మనకి చూడండి, మనకి పక్కటి ఎముకని తీసుకుంటే స్ట్రక్చర్ ఒకసారి డయాగ్రామ్లోని మనం తీసుకుంటే కనుక ఇలా స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా ప్రక్కటి ఎముకలు 2 వైపులా ఉంటాయండి. ఓకేనా. సో ఈ ప్రక్కటి ఎముకల్లో నేనేమంటానంటే 7వ జత 8వ జత 9వ జత అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. 7వ జత 8వ జత 9వ జత ఏదైతే ఉందో ఈ 3 జతలు పక్కటి ఎముకలు కూడా, అమ్మ జత అంటే 2 కాబట్టి 12 జతలు కాబట్టి ఎన్ని రిబ్స్ ఉంటాయండి, మనకి 24 రిబ్స్ ఉంటాయి. 7 8 9వ జత ఏదైతే ఉందో ఇది 10వ జతతో అతుక్కొని ఉంటాయి. ఎన్నో జత అండి, 10వ జత. 10th pair, 7th 8th 9th pair of ribs are attached to the 10th pair of the ribs which are present in a body. ఓకేనండి. సో ఈ 10వ జతతో అతుక్కొని ఉండే దగ్గర ఉన్నటువంటి మృదులాస్థి ఏంటి అని నాకు ఇక్కడ ప్రశ్న. ఓకేనండి, 10వ జతతో అతుక్కొని ఉన్నటువంటి కార్టిలేజ్ ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో 10వ జతతో అతుక్కొని ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ పేరేంటంటే గుర్తుపెట్టుకోండి, హయాలిన్ కార్టిలేజ్ అని అంటారండి. ఏమంటారండి, హయాలిన్ కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, హయాలిన్ కార్టిలేజ్ అని చెప్పి అంటారు. హయాలిన్ కార్టిలేజ్ చేత 10వ జతతో అతుక్కొని ఉంటాయి. సార్ వాట్ అబౌట్ 11th and 12th అండి, 11వ జత 12వ జత ఏదైతే ఉన్నాయో ఈ 2 జతల ఎముకలు కూడా ఈ వెనక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి అతుక్కొని ఉండవు. మరి అతుక్కుని ఉండకుండా ఏమవుతాయండి, ఇలా ప్రెస్సెస్ లోపల దిగుతూ ఉంటాయి. అవునా. సో ఇలా తేలుతూ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమన్నా అంటే తేలియాడే ఎముకలు అని చెప్పామండి. ఏమని చెప్పామండి, తేలియాడే ఎముకలు అని చెప్పి మనం పిలవడం జరిగింది. తేలియాడే ఎముకలనే మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాం. సార్ ఏమంటామండి, ఫ్లోటింగ్ రిబ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఫ్లోటింగ్ రిబ్స్ అని అడిగితే 11th and 12th pair ఆఫ్ రిబ్ కేజ్ అని చెప్పి మనం అంటాం. ఓకేనండి. సో ఇక్కడ రిబ్ కేజ్ అనేది ఏదైతే ఉందో ఉరహ పంజరం అంటారు. ఉరహ పంజరంలోనే 12 జతలు మనకు కనబడతా ఉంటాయి. ఓకేనా. అయితే ఇలా 12 జతలు మనకు కనబడతా ఉన్నాయన్నాం, ఈ ప్రొటెక్షన్కి ఉపయోగపడతా ఉన్నాయి. ఓకేనా. తర్వాత మనకి ఇంకోటి ఏంటి, ఎముకలు అస్థి పంజరం ఏది ఎముకలు ఇక్కడ రిబ్ కేజ్ ఉందో రిబ్ కేజ్ కిందన మనకి ఇక్కడ ఒక ఎముక కనబడతా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే రొమ్ము ఎముక అని చెప్పి అంటారు. ఏమంటారండి, రొమ్ము ఎముక, లేదా దీన్నే మనం స్టెర్నమ్ అని అంటారండి. స్టెర్నమ్కి ఇంకో పేరు ఏంటంటే బ్రెస్ట్ బోన్ అని చెప్పి పిలుస్తారు. సార్ ఏమని పిలుస్తారండి, బ్రెస్ట్ బోన్ అంటారు. సో బ్రెస్ట్ బోన్ అనేది కనబడతా ఉంటుంది అనమాట. అయితే బ్రెస్ట్ బోన్ కింద 2 వేళ్ళు పెట్టి ఎంత దూరం వచ్చిద్దో ఆ వేళ్ళు దూరం తర్వాత సిపిఆర్ నిర్వహణ. చాలామంది ప్రమాదాలు గురైనప్పుడు సిపిఆర్ చేస్తూ ఉంటారు. ఆ సిపిఆర్ తీసుకునేటప్పుడు మనకి 2 వేలు పెట్టి దీని కింద భాగంలో ప్రెస్సింగ్స్ ఇవ్వాలన్నమాట. సిపిఆర్ అనే పాఠం సపరేట్గా ఉంది అనమాట. సో దానికోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నీ కూడా. ఓకేనండి. సో సిపిఆర్ అని చేస్తూ ఉంటారు. రైట్ అండి. ఇది పక్కటి ఎముకలు. ప్రక్కటి ఎముకలు మొత్తానికి 26, తలలో 29 చెప్పడం జరిగింది గత వీడియోలో. మరి ఇప్పుడు వెన్నుముక గురించి మనం మాట్లాడాలండి. ఏదండి, వెన్నుముక. మరి వెన్నుముకకు సంబంధించి సమాచారం మొత్తం చూద్దామా. వెన్నుముకకు సంబంధించి సో సాధారణంగా వెన్నుముక ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వెన్నుముక ఉన్నటువంటి జీవుల్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే వాటిలో మనం వెర్టిబ్రేట్స్ లేదా సకశేరుకాలు అని చెప్పేసి చదువుతామండి. ఏమని చదువుతామండి, వెర్టిబ్రేట్స్ లేదా సకశేరుకాలు అంటారు. ఒకసారి చూస్తే మానవుని యొక్క వెన్నుముక గురించి మనం మాట్లాడేటప్పుడు వెన్నుముకలో వెన్నుముక అంతా కూడా కొన్ని ఎముకల చేత నిర్మితమై ఉంటుంది. మరి అలా కొన్ని ఎముకల చేత నిర్మితమై ఉంటుంది అన్నాం కదా. ఆ ఎముకల చేత నిర్మితమై ఉన్నటువంటి నిర్మాణమే వెన్నుముక అన్నాం. మరి వెన్నుముక అనేది చిన్న చిన్న ఎముకల చేత నిర్మితమైంది అన్నాం కదండి. వాటిని మనం ఏమంటామంటే వెన్నుపూసలు అని చెప్పి అంటారండి. ఏమంటారండి, వెన్నుపూసలు అని చెప్పి అంటారు. చూడండి సార్, సాధారణంగా వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 26 అండి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 అయినాయి కదండి, 6 అయినాయి. అవునా. ఇగోండి 7, తర్వాత 8, 9, 10, 11, ఇక్కడ స్కిప్ చేసుకోండి. ఓకేనా. 12,
13, 14, 15, 16, 17, తర్వాత ఇగోండి 18, సో తర్వాత 19, 20, చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తాయండి ఇక్కడ. 21, 22, 23, 24, 25, సో ఇది తీసుకుంటే కనుక 26. ఎన్ని వెన్నుపూసలు ఉన్నాయండి? 26 వెన్నుపూసలు ఉన్నాయండి. సో 26 వెన్నుపూసల చివరి భాగం కూడా నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. 26 వెన్నుపూసల యొక్క చివరి భాగాన్ని కూడా నేను ఇలా డ్రా చేస్తున్నాను చూడండి సార్. ఇలా మనకు కనబడుతుందండి సాధారణంగా. సో ఇలా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా కనిపించిన తర్వాత ఈ కింది భాగంలోనే అతిపెద్ద ఎముక తొడ ఎముక ఇలా వచ్చి 2 కాళ్ళు కూడా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అని కొనసాగింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో వెన్నుపూసలు 26 ఎముకలు ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేశాను. సో జాగ్రత్తగా చూడండి. ఈ వెన్నుపూస అనేది వెన్నుముకలో 26 ఎముకలు అన్నా ఒక్కొక్క ఎముకని వెన్నుపూస అన్న జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వెన్నుముక అనేదైతే ఉందో దీనిని మనం వర్టిబ్రల్ కాలం అంటారండి. ఏమంటారండి? వర్టిబ్రల్ కాలం అని చెప్పి అంటారు. మరి వర్టిబ్రల్ కాలంలో ఒక్కొక్క ఎముకని ఏమన్నాం? వెన్నుపూస అని చెప్పి చదివామండి. ఏం చదివామండి? వెన్నుపూస. దాన్నే మనం ఏమంటామంటే వర్టిబ్రే అని చెప్పి అంటామండి. ఏమంటామండి? వర్టిబ్రే. మరి ఈ వెర్టిబ్రే తీసుకుంటే ఇక్కడ ఒక వెర్టిబ్రే అనేది మనకి ఇలా కనబడతా ఉంటుందండి. వెర్టిబ్రే మధ్యలో ఖాళీగా స్పేస్ ఉంటుంది. దీనిని మనం ఏమంటే న్యూరల్ కెనల్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారండి? న్యూరల్ కెనల్. న్యూరల్ కెనల్నే తెలుగులో నాడీ కుహరము అని చెప్పేసి అంటారు సార్. ఏమంటారండి? నాడీ కుహరము. అయితే ఇలాంటి నాడీ కుహరము అని ఏదైతే మనం పిలుస్తున్నామో నాడీ కుహరం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇందులో స్పేస్ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపూసల మధ్య ఇలా స్పేస్ ఉన్నట్టే కదండి. వెన్నుపూసల మధ్య ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్లోనే మెదడు నుంచి ప్రారంభమైనటువంటి వెన్నుపాము అనేది కనబడతా ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి. మెదడు నుండి ప్రారంభమైన వెన్నుపాము ఈ స్పేస్లో నుంచి వచ్చింది అనమాట. అందుకే వెన్నుపాముని మనం ఏమంటామంటే స్పైనల్ కార్డ్ అని అంటాం సార్. ఏమంటామండి? స్పైనల్ కార్డ్ వేరు, వెర్టిబ్రల్ కాలం వేరు. ఓకేనా? వెన్నుపూస వేరు, వెన్నుముక వేరు, వెన్నుపాము వేరు. ఓకేనా? సో ఇక్కడ మనకి వెన్నుపాము అనేది ప్రారంభమవుతూ ఉంది. రైట్. కంటెక్స్ట్లోకి వచ్చేస్తే వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 26 అన్నామండి. 26 అన్నాం కదండి. గుర్తుపెట్టుకోండి. అందులో మొదటిగా మనం ఇక్కడ ఉన్నటువంటి భాగంలో ఇక్కడ వెన్నుముకను మనం ఎన్ని విధాలుగా విడదీస్తాం సార్ అంటే మొదటిది సర్వైకల్ భాగము, సర్వైకల్ రీజన్ అంటారు. తర్వాత వచ్చేసరికి థొరాసిక్ రీజన్ అంటారు. తర్వాత వచ్చేసరికి లంబార్ రీజన్ అంటారు. తర్వాత వచ్చేసరికి కాక్సాక్రల్ రీజన్ అంటారు. ఏమంటారండి? సాక్రల్ రీజన్ అంటారు, సాక్రల్ విభాగము. తర్వాత కాక్సిజియల్ రీజియన్ అంటారు. ఏమంటారండి? కాక్సిజియల్ రీజియన్. సరే, ఇక్కడ వెన్నుముకని ఇన్ని రకాలుగా విడదీసాం అంటే సర్వైకల్లో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత సార్ అంటే సర్వైకల్లో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 7. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ థొరాసిక్లో 10. ఇక్కడ థొరాసిక్లోకి వచ్చేసరికి 12 ఎముకలు కనబడతాయి. ఎన్ని కనబడతాయండి? థొరాసిక్లో 12 కనబడుతూ ఉంటాయి. లంబార్లో 5 ఎముకలు, ఇక్కడ ఒక ఎముక, ఇక్కడ ఒక ఎముక. సరే, ఇక్కడ మొదటిగా 7 తీసుకోండి. 1 2 3 4 5 6 చూడండి. 1 2 3 4 5 6 7. సో 1 నుంచి 7 వరకు ఉన్నటువంటిది సర్వైకల్ విభాగము అంటారు. సర్వైకల్ విభాగంలో ఎముకల సంఖ్య అంటే 7. వెన్నుముకలో మొదటి ఎముకనేమంటారు? వెన్నుముకలో మొదటి ఎముకనేమంటారంటే అట్లాస్ అని అంటారు సార్. ఏమంటారండి? వెన్నుముకలో మొదటి ఎముకను అట్లాస్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? అట్లాస్ అని పిలుస్తారు. రైట్. అయితే ఇక్కడ మొదటి 7 ఎముకల్ని సర్వైకల్ భాగం అన్నాము. తర్వాత థొరాసిక్ తీసుకుంటే 8 9 10 11 12 13 14 15 16. అంటే ఇక్కడ 12 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12 అంటే చూడండి సార్ ఇక్కడ మనకి థొరాసిక్ భాగంలో ఎముకల సంఖ్య అంటే 12 అన్నాం. ఎక్కడి నుంచి 8 దగ్గర నుంచి 19 దాకా ఈ 12 ఎముకలకి చుట్టూ ఉన్నవే 12 జతల పక్కటి ఎముకలు అంటారండి. తర్వాత మనకి మిగిలిన చూడండి సార్ ఇక్కడ మళ్ళీ 20, 21, 22, 23, 24 అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనం L1, L2, L3, L4, L5 అని పిలుస్తాం. దాన్ని లంబార్ భాగము అంటారండి. ఈ 12 అయితే థొరాసిక్, ఇక్కడ వచ్చి 7 వచ్చేసరికి సర్వైకల్, ఇక్కడ 5 వచ్చేసరికి లంబార్ భాగంలో 5 ఎముకలు ఉంటాయి. వాటి పేర్లు L1, L2, L3, L4, L5. సార్ చూడండి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ నడుము నొప్పి వస్తుంటుంది అనమాట, బ్యాక్ పెయిన్, వెర్టిబ్రల్ కాలం. చాలామంది వెన్నుపూసలు అరిగిపోయి అంటారు. వెన్నుపూసలు అరిగిపోవడం కాదు, శరీరం యొక్క బరువు అనేది L1 నుండి L5 మీద పడేటప్పుడు ఏమవుతుందంటే వెన్నుపూసకు మరియు వెన్నుపూసకు మధ్యలో ఉన్నటువంటి సైనోవియల్ ద్రవంతో పాటుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మృదులాస్థి అంటారండి. మృదులాస్థి అంటే కార్టిలేజ్, ఏదంటే కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం చేత రాపిడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అందువల్లే వెనుకకి వెన్నునొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా వెన్నునొప్పి ఎవరిలో వస్తుందంటే L1 నుంచి L5. అదేవిధంగా సయాటికా వ్యాధిగ్రస్తుల్లో కూడా L1 నుంచి L5 ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. తర్వాత మనకి తీసుకుంటే సాక్రల్ అండ్ కాక్సిజల్ అనే ఈ 3 కలిపి ఇదంతా ఒక ఎముక ఏర్పడుతుందండి. దీన్ని సాక్రల్ భాగం వచ్చేసరికి ఒక ఎముక, కాక్సిజల్ భాగం వచ్చేసరికి ఒక ఎముక అనమాట. అంటే వెన్నెముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 26 మనం 5 భాగాలుగా విడదీయడం జరిగిందండి. మనం చదువుకున్నాం, ఏమని చదివామండి? తలలో ఎముకల సంఖ్య 29. ఓకేనండి, తలలో ఎముకల సంఖ్య 29. అంటే ప్రక్కటి ఎముకలు లేదా రిబ్స్ ఎన్నండి? 24. తర్వాత స్టెర్నం లేదా రొమ్ము ఎముక ఒకటి ఉంటుంది. అదేవిధంగా వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య, వెన్నుముక అంటే ఏమన్నామండి? వర్టిబ్రల్ కాలం లేదా బ్యాక్ బోన్లో 24 ఎముకలు. మొత్తం టోటల్ చేయండి సార్. ఇక్కడ 9, 4. ఓకేనండి, 9, 4, 13, 1, 14, 4, 18. ఇక్కడ తీసుకోండి సార్. ఇక్కడ 2, 2, 4 ప్లస్ 2, 6, 1, 7. చూడండి సార్ ఇక్కడ మనకు ఓవరాల్గా ఎన్ని ఎముకలు అనుకున్నామండి? మనం 80 ఎముకలు ఉంటాయి అనుకున్నాం, అవునా? సో జాగ్రత్త చూడండి, తలలో 29, పక్కటి ఎముకల్లో 24. మరి అదేవిధంగా మనకి రొమ్ము ఎముక ఒకటండి, గుర్తుపెట్టుకోండి. వెన్నుముకలో వచ్చేసరికి 26 ఎముకలు అండి. వెన్నుముకలు ఏంటండి? 26 ఎముకలు ఉన్నాయన్నమాట, జాగ్రత్తగా వినండి. సో 13, 14, 4, 20 అండి. 14, 4, 20. సో 2, 1, 2, 3, 4, 4, 2, 8, 80 ఎముకలు ఉన్నాయండి. వెన్నుముకల ఎముకల సంఖ్య 26, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడతో ఏమైనట్టండి? అక్షీయ అస్థి పంజర వ్యవస్థలో ఉన్నటువంటి యాక్సియల్ స్కెలిటన్లో ఉన్నటువంటి 80 ఎముకలు కూడా పూర్తిగా మనం చదువుకోవడం జరిగిందనమాట. నీట్గా నోట్స్ రాసుకొని మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దీని తర్వాత వీడియోలో మనం ఏం చేద్దామంటే అనుబంధ అస్థిపంజర వ్యవస్థ ఏదైతే ఉందో అనుబంధ అస్థిపంజర వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.